ఇట్లా లాగు బలం చూపిస్తారు ఎందుకు మనోడు తీ ఏం తీ ఎస్ ఇప్పుడు ఇది చూడు ఈ బొడమి చూడన్నా ఇది వస్తుంది ఇంకా సింపుల్ వచ్చేస్తాయి ఇక్కడ రెండు వస్తాయి బొడమి ఇది ఒకటి వచ్చింది ఇక్కడ వచ్చింది సేమ్ ఇట్లా వచ్చింది అనమాట ఓకే మీరు ఇది క్లీన్ చేస్తేనే గాలి ఎలుతూరు పడి వచ్చింది లేకపోతే తీ కొంచెం ఇంకా తీయమ్మా తీయమన్నా ఇంకా ఏమేమన్నా పౌడర్ ఇప్పుడు బాగా వచ్చింది చూడండి ఫ్రెష్ గా ఎయిర్ రిలాక్స్ ఎక్కువగా ఏంటంటే కింద హ్యూమిడిటీ టెంపరేచర్స్ అనేవి ఫ్రెష్ గా లోపలికి మొక్కలకు వెళ్ళిపోయి మొక్కకి అనేది ఎక్కువ ప్రాబ్లం రాదు అంతేగమ్మా మీరు మనము అంతా మంచిగా బట్టలు తీసుకొని నిద్రపోతాం అంతేగా నీళ్లు పోసుకొని నిద్రపోతాం మీరు అంతే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మంచి ఎయిరేషన్ చూడండి బాగుందా ఎయిరేషన్ ఉంది ఫ్రీగా ఉంది మొక్క కూడా ఇంకా నీకు ఈ బుడాలు అనేవి ఇవి ఎక్కువ వస్తాయి నీకు నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతాయి గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంది చూడండి దీనికి ఎయిరేషన్ దీనికి కొంచెం ఫ్రీడమ్ దొరికింది ఇంకా నీకు వస్తూ ఉంటాయి ఎప్పుడు 4 ఉండాలి ఇది అయిపోయాక ఇది అంటే నీకు కంటిన్యూస్ గా ఇన్కమ్ ఎవ్రీ 10 days కి పువ్వు వస్తూ ఉండాలి ఎవ్రీ 10 days కి పువ్వు వస్తేనే నీకు దుడ్డు వచ్చింది లేకపోతే వేస్ట్ ఒక పువ్వు ఎంత పడుతుంది చెప్పన్నా ఎన్ని రూపాయలు పడుతుంది 5 రూపీస్ పోతుంది 2 రూపీస్ పోతుంది 12 రూపాయలు అమ్మాలి ఇక్కడ మన ఈ ఏరియాలో సేద్యాలు ఉంటే అమ్మా సేద్యాలు ఉంటే 10 రూపాయలు అన్నా ఈ మన ఏరియాలో జర్బరా ఎక్కడ లేదు తక్కువ ఉంది ఈ ఏరియాలో తక్కువ ఉంది బయట నుంచి వస్తున్నాయి అనేకలు కాదు దేవనహಳ್ಳಿ అటు నుంచి వస్తుంది దుడ్డు దుర్గాలాపూర్ అటు నుంచి వస్తుంది ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంకెవరు లేరాడా మరి నువ్వు బాగా సంపాదించుకోవాలిగా అందరూ వస్తుండే మార్కెట్ లైన్ ఉంటుందే ఎందుకన్నా మరి ఇది ఎందుకు డబ్బులు లేకపోతే ₹1,00,000 ఏందన్నా ఇది నవ్వుతుడు అన్న ₹1,00,000 ఎకరం ఇది ₹1,00,000 గ్రీన్ హౌసా ఇట్స్ నథింగ్ తక్కువ డబ్బు కదా పెరగాల బాగా రావాలి ఇవి చూడండి ఇవి రావాలి బాగా ఇవి ఇట్లా వస్తున్నాయి చూడండి ఇది వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత చేసినా గానన్నా దీని సొమ్ము అనేది నీ చేతిలో లేదు ఈ డబ్బు నువ్వు ఎంత చేసినా గానీ ఎన్ని పండించినా గానీ ఈ ఫ్లవర్స్ అనేవి ఏంటంటే వాళ్ళ చేతిలో ఉంది ఎవరైతే దళారులు ఉన్నారో ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ చేతిలో ఈ యొక్క భవిష్యత్తు ఉంది అలాంటి పంటలు వేసుకున్నా నీకేం లాభం లేదు అంతేకమ్మా నీవు డిసైడ్ చేయాలి నా పువ్వు వచ్చేసి ₹12 తీసుకొని కానీ నువ్వు అనలేకపోతున్నావు ఎందుకంటే దీనికి మార్కెట్ అనేది స్టాండ్ లేదు దీనికి ఎస్టాబ్లిష్ లేదు సార్ కింద పైన నువ్వు వేసుకుంటా టమాటా వేసుకుంటా ఒకసారి పోతేనే 100-200 పోతుంది టమాటా ఒకసారి మరీ కిందకి పోవట్లేదు ఇప్పుడు టమాటా కూడా ఇప్పుడు పర్లేదు ఇప్పుడు బాగానే యావరేజ్ గా 30-40 నడుస్తుంది ఇప్పుడు ఓకే కనీసం టమాటో నువ్వు ₹5 అమ్ముకున్నా డబ్బులు వచ్చుద్ది నువ్వు ఎన్ని పూలు తీసినా గానీ పూలలో లాభం లేదుగమ్మా వాడు చెప్పినట్టు నువ్వు వినాలి కానీ టమాటా నువ్వు చెప్పినట్టు వాడు వింటాడు ఒక్కోసారి ఎక్కువ సార్లు రైతు బాగా పండించావు అనుకున్నా నీవు 3 ఎకరాల్లో లేవు మా కంపెనీ లేవు మార్కెట్ లేదు ప్రతిరోజు నీ దగ్గర డైలీ ప్రొడక్షన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరకు వస్తారు డైలీ ప్రొడక్షన్ ఉండాలి ఇది నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినా గానీ నీ డబ్బు నీ చేతిలో లేదు వాడు చెప్పినట్టే నువ్వు అంటే నువ్వు ఒక బానిసలాగా అనమాట సినిమా చూసావా ఇది మన కట్టప్ప సినిమా చూసావా బాహుబలి సినిమా చూసావా సేమ్ కట్టప్ప అయిపోతావు నువ్వు కూడా బానిస అయిపోతావు అంతేగా బానిస అయిపోయావు నువ్వు ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టేసి ఇన్ని గ్రీన్ హౌస్ కట్టేసి వాడికి నువ్వు వాడేం పని చేస్తాను నేను చేయడగాడు చేసేది నువ్వు కష్టం నీది డబ్బు నీది అన్ని నీది జస్ట్ పూలు తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు పువ్వు చూసి నీ డబ్బులు ఎత్తురా ఏం రా నాయనది తప్పుగా అదే రైతు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాడు నీవు చెప్పాలి నా ఫ్లవర్ రేటు ₹5 ₹10 ₹20 తీసుకో అని చెప్పాలి మార్కెట్ లో మాదే బాగుంటే ఎక్కువ వస్తారా అది రైతు అందరు నీలాగానే తక్కువ ఆలోచిస్తున్నారు పువ్వు వచ్చేసి ₹12 అన్నా 20 సంవత్సరాల క్రితం కూడా పువ్వు ₹5 ఉంది అర్థం చేసుకో అన్న నారాయణ అన్న
20 సంవత్సరాలు కూడా ఈ పువ్వు రేటు 5 రూపాయలే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా 5 రూపాయలే ఉంది. ఇది న్యాయమా? ఇది న్యాయమా? న్యాయమా చెప్పండి? 20 సంవత్సరాల క్రితము అదే 5 రూపాయలు ఉంది, ఇప్పుడు అదే 5 రూపాయలు ఉంది. ఇది న్యాయం ఎట్లా? ఇది న్యాయం లేదు. నీ వయసు తగ్గుతుందా తగ్గట్లేదా? నీ వయసు సంవత్సరం తగ్గుతుందా? మనకు డబ్బు కావాలన్నా, దుడ్డు కావాలన్నా, పెట్టుబడి పెట్టావు, ఎన్ని చేసావుగా. జర్బరాయాలంటే గ్రీన్ హౌసే కావాలి, బయట వెళ్ళే ఉంది. అవన్నీ తెలుసా వాడికి? తెలియదు. వాడికి కొనేవాడికి తెలుసా? తెలియదు. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? వాడికి ఇది ఎంత ఏంటంటే ఒకటి తింటాం, ఒకటి తింటాం, స్టెప్ బై స్టెప్ అనమాట. చిన్నోడు పెద్దోడు చిన్నోడు తింటాం తింటే చివరికి రైతు ఏంటంటే ఇట్లా బక్కోడు అయిపోతాడు. అంతేకమ్మా. కానీ నువ్వు వేసే పంటలో ఉండే డబ్బు నీకు రావాలి, దుడ్డు నీ దగ్గర రావాలి. దుడ్డు నీ దగ్గర రావాలి. ఏం రావాలి? టమాటాని కాదు నాన్న, ఒక కుకుంబర్ అని కాదు, నువ్వు ఏం చేసి దీంట్లో దుడ్డు రావాలి. ఎట్లా చేయాలి? దీంట్లో దుడ్డు ఎంత వచ్చినా పూలు ఎక్కువ తీసుకొస్తాం, ఈ కాడలు ఎక్కువ తీసుకొస్తాం, ఏం పర్లేదు. ఇంకా అదే మనం ఏం చేయలేము. ఎక్కువగా రావాలా? ఇక జాస్తి రావాలా? నువ్వు ఎంత వచ్చినా వాడు నువ్వు వాడి బానిసా. నువ్వు కాదు, నీకు 500 వచ్చినా నువ్వు బానిసే వాడికి. నువ్వు అమ్ముకోలేవుగా. అమ్ముకోట అంటే రైతు పరిస్థితి అనేది ఎట్లా ఉందంటే, నీవు అప్పట్లోనే 1.5 2 కోట్లు పెట్టావా, 3 కోట్లు పెట్టావా? మొత్తానికి ఎన్ని పెట్టావు? 3 ఎకరాలకు ఎంత పెట్టావు? 3 కోట్లు అయింది. 3 కోట్లు పెట్టి నువ్వు ఈ పువ్వు 20 రూపీస్ పోయింది. అర్థమైంది కానీ చెప్పింది అని తప్పుగా అర్థం చేసుకోవాలి. అంటే రైతు అనేవాడివి నువ్వు, నీ బాధ, నీ కష్టం. నువ్వు 3 కోట్లు పెట్టుబడి పెట్టి నువ్వు ఏం రైతు? నువ్వు తెలివి ఉందా? ఎవడన్నా బిజినెస్ మ్యాన్ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఎక్కడో బిజినెస్ పెట్టుకొని వాడు 3 కోట్లు 10 కోట్లు చేస్తున్నాడు. వాడు 10 కోట్లు 100 కోట్లు చేసుకుంటున్నావు. కానాడు నీవు 3 కోట్లు పెట్టి 1000 రూపాయలు, 2000, 3000 డైలీ ఎంత వస్తాయి? డబ్బు 1100 ఎంత వస్తాయి? కాదమ్మా, డైలీ నీకు ఆదా ఎంత వస్తుంది? 2000. 3 కోట్లు పెట్టుబడి పెట్టి 2000 ఆదాయం తీసుకుంటాడు ఎవడన్నా? కానీ నువ్వు రైతు, మంచి మనిషి నీది. నీవు రైతు మంచోడి. నువ్వు మన రైతు యొక్క వీక్ పాయింట్స్ ని అందరూ ఆడుకుంటున్నారు. అర్థమైందా నాన్న? నువ్వు పంట వేసుకొని కూడా మనం డబ్బు సంపాదించుకోలేకపోతాం. ఇప్పుడు నువ్వేమన్నావు? తమ్ముడు నాకు ఎక్కువ కాడలు తెప్పి పూలు తెప్పి అంటున్నావు. కానీ ఇన్ని తెప్పించినా నీకు రేట్లు ఇచ్చలేదు. ఈ పోతే మరి వేస్ట్ అయిపోద్ది. నీకు స్టోరేజ్ లేదు, ఏసీ చిల్లర లేదు, ఏం లేదు. నువ్వు స్టోరేజ్ ఆడ పెట్టుకుంటుంది. బానిస కావద్దు, బానిస కావద్దు. అర్థమైందా నాన్న? అన్నా, మనము కులం కాదు, మతం కాదు, మనం రైతులను గుర్తుపెట్టుకో. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళమా, ఇంకొకటి మహారాష్ట్ర, గుజరాత్ అని కాదు. మనం రైతు అనే వాడికి భారతదేశంలో డైలీ ఘోర పరాభవం జరుగుతుంది. ఘోర పరాభవం. వాడు పండించి పొద్దునుంచి నీకు జీతం ఉందేమన్నా? నీకు పనిచేస్తే జీతం ఇట్లేదు, ఎవరు ఇస్తున్నారా? కాదు నాన్న, నీకే కాదు. ఇప్పుడు నీకే జీతం అయితే లేదు. నీకు జీతం ఇస్తున్నారు ఎవరన్నా? నువ్వు ఫ్రీ పని చేస్తున్నావుగా. నీవు, నీ భార్య, నీ పిల్లలు, అన్న మొత్తం మీరందరూ ఫ్రీ పని చేస్తున్నారు. అంటే మీకు జీతం లేదు. ఆ వచ్చిన నెల మొత్తం కష్టపడితే మీకు ఎంత? 50,000, 1,00,000 రూపాయలు వస్తాయి. దాన్ని నీవు 30,000, నీవు 30,000 మీరు పంచుకోవాలి. అంటే నీ నెల జీతం వచ్చేసి 30,000. కూలోళ్ళకు 30,000 పోతాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ 30,000 పోతాయి. 1,00,000 అయిపోయింది. ఇంకేముంది? ఇంకా నువ్వు 3 కోట్లు పెట్టుబడి పెట్టి నువ్వు నెలకు 30,000 అంటే ఒక చిన్న పని చేసుకున్నా, రోడ్డు పక్కన చిన్న అమ్ముకున్నా కానీ నెలకు 30,000 సంపాదించు. అంటే నీ జీతం వచ్చేసి నెలకి 30,000. కరెక్టా? ఇది నీతేనా? కరెక్ట్. యాడ కరెక్టా? నీకు 30,000 సరిపోతాయి. నీకు వస్తా ఉండేది, చెప్తా ఉండేది. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ అది న్యాయం కాదు కమ్మది. 3 కోట్లు పెట్టుబడి పెట్టి నువ్వు ఇన్ని గ్రీన్ హౌస్లు కట్టి 3 లక్షలు రావాలా? నువ్వు 3 లక్షలు తీసుకోవాలి. అన్న 3 లక్షలు, అన్న 3 లక్షలు. అప్పుడు డబ్బు కాదమ్మా. నేను చెప్పేది చూడండి. అంటే నీవు వేరే జాబ్ లేదుగా నీకు? వేరే స్మగ్లింగ్ చేస్తున్నా, హెరాయిన్ అమ్ముతున్నా, గంజాయి అమ్ముతున్నా, తప్పని చేయట్లేదుగా. నీతిగా వ్యవసాయం చేస్తాను. నీతిగా డబ్బు పెట్టి వ్యవసాయం చేస్తే నీకు నెలకి 30,000 జీతం వస్తుంది. తప్పది, తప్పు విధానం. ఓకే, ఈ విధానం మారాలంటే మనం కూడా ఏంటంటే ఏ విధంగా డబ్బులు వచ్చే క్రాప్ ఉందో అది వేసుకోవాలి. దీంట్లో నువ్వు
మీరు అన్నట్టు 10 కాదు 20 ఏం చెయ్యి, ఇంకో 30 అయినా కాడలు తెప్పించుకో, వాడి చేతిలో నువ్వు బానిస. వాడు చెప్పిందే నాను. ఎవడైతే పూలు కొంటాడో వాడంటాడు, బాబు నాకు ఒక రేటు తగ్గిందమ్మా, 7 మార్కెట్ లేదు, పెళ్లి లేవు, ఫంక్షన్స్ లేవు, ఏమి లేవమ్మా, నీ పూలు నేను చేసుకుంటా అంటాడు. అరే ఓకే ₹1 2 రూపాయలు ఇరా అంటావు. అంటే నువ్వు వీక్ అయిపోతావు. ప్రతిరోజు మెంటల్ టెన్షన్. నీకేంటంటే అన్నా, నీకు ఒక స్టాండర్డ్ ఇన్కమ్ లేదు, నీకు గవర్నమెంట్ కాదు ఇంకొకరు ప్రోత్సాహం లేదు నీకు, అంతేగమ్మా. నువ్వు వేసుకున్నావు వచ్చే డబ్బులు, లేకపోతే నువ్వు లాస్ వెళ్ళిపోతావు, అప్పులో పడిపోతావు. నువ్వు రేపు ఎకరం అమ్ముకుంటావు, లాస్ అప్పు తీసుకుంటావు, అంతేగాని అట్టుండకూడదు. నీవు తెలివిగా డబ్బు ఏది వస్తుందో జయ, డబ్బు ఏది దుడ్డు ఎక్కువ ఉంది నువ్వు ఆలోచించాలి, నువ్వు నాలెడ్జ్ ఉండాలి, నీకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చావు, తమ్ముడు నాకు ఇట్లా గ్రీన్ హౌస్ ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉందంటే వచ్చాను, చూశాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమవుతుందంటే, అంత బాగానే ఉంది కానీ పెట్టుబడి పెట్టావు పాపం, 3-4 కోట్లు పెట్టావు, కానీ దుడ్డు రాట్లా నీకు. ఎందుకంటే దుడ్డు ఏ విధంగా రాదంటే, ఈ పూలు అనేది మోసం అంతా. ఇప్పుడు బయట గులాబీలు వేసారన్న, గులాబీలు ఎన్నేసారు వాళ్ళు, ఏంటంటే కొంచెం రేటు దుడ్డు వచ్చిన ఇబ్బంది లేదు. బట్ నీవేంటంటే ఇది స్ట్రక్చరు, ఇది సేమ్ లైక్ టెంపుల్, దేవాలయం. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవరైనా బతకొచ్చు, నువ్వు 4 జాబ్ ఇవ్వచ్చు, ఎవరైనా వచ్చి జాబ్ చేయొచ్చు ఇక్కడ కదా నాన్న. కానీ ఈ పంటల నుంచి నీకు ఇన్కమ్ రావాలి, నువ్వు ఒక ఎంప్లాయీని, ఒక మంచి అగ్రికల్చర్ చదువుకుని ఇక్కడ జాబ్ పెట్టొచ్చు, శాలరీ ఇవ్వచ్చు, అడిగి నువ్వు వర్కర్స్ ని పెట్టుకోవచ్చు, నీవు హ్యాపీగా ఉండొచ్చు, అన్న హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు నీకు మంచి క్రాప్ వచ్చి దుడ్డు బాగా వచ్చినప్పుడే నువ్వు ఇక్కడ చేయగలుగుతావు. నీకు దుడ్డే రాలేదే, నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తే ఈ 3 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ గ్రీన్ హౌస్ లో ఎన్నున్నాయి, మొత్తం 3 గ్రీన్ హౌస్ ఉన్నాయా, 3 గ్రీన్ హౌస్ లో నువ్వు 1000 రూపాయలు ఇస్తే నువ్వేం బతుకుతావు అండి, తప్పుగా అదే. అందుకని నువ్వు ఆలోచించాలి. ఇక్కడ ప్రజాసేవ వద్దు, ప్రజాసేవ చేస్తావా లేదు, ప్రజాసేవ నువ్వు చచ్చిపోతావు. మనం ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి, మనం ప్రాణం పోగొట్టుకోవద్దు. మనం మార్కెట్ ని శాసించాలి. మనం మార్కెట్ లో వాడు మనల్ని అడగాలి, దానేముంది, వాడు వస్తాడు, దానేమో చూసి ఆహా ఈ మార్కెట్ 120 ఉందా, 130 ఉందా, చలో ఓకే ఒక 5 రూపాయలు తగ్గించుకో, 140, 110, 105 కొంచెం తగ్గించుకొని అయిపోద్ది బిజినెస్. కానీ నీది అట్లా కాదే, నీ దగ్గర ఘోరంగా 12 రూపాయలు 5 రూపాయలు అడుగుతున్నాడు. ఇప్పుడు దీని రేట్ అన్నా 12 రూపాయలన్నా, నువ్వు బయట పోయి ఒక పువ్వురాన్ని అడిగితే వాడు ఎంత చెప్తారు, ఎంత రేటు, 12 రూపాయలు, 12 కాదు 18, 16 అంటాడు రేటు. ఒక పువ్వు వచ్చేసి ఒకడు కొంటే తెలుసా నీకు, నీకు తెలియదు. నువ్వు పోయి సపరేట్ గా ఫ్రెండ్ ఎవరన్నా పంపించి అడుగు, నీవు 5కి ఇస్తే వాడు 15 అమ్ముకుంటాడు. నిజం చెప్తున్నా నీకు. కాకపోతే నువ్వు వెళ్ళి స్పెషల్ గా అడుగు, నువ్వు సీక్రెట్ గా పోయి పంపించి అడుగు. ఒక పువ్వు వాడు అమ్ముకుంటే దాన్ని ఖచ్చితంగా 15 రూపాయలు అమ్ముతాడు, నీ దగ్గర 5 రూపాయలు తీసుకుంటున్నాడు. అది మోసమా కాదా? మోసమే. నీకు మరి అన్యాయం జరుగుతుందిగా, నువ్వు ఎందుకు అడగట్లేదు మరి ఈ విషయం? నీకు తెలియదు. దానికి ఏం చేయాలంటే మనము డబ్బు దుడ్డు వచ్చే క్రాప్స్ పోవాలి. ఇదేంటంటే దీనికి మందులు కొట్టాలన్నా, ఎరువులు ఇవ్వాలన్నా, జనాలు పనిచేయాలన్నా, కూలీలు కావాలన్నా, దీనికి ఎన్ని సమస్యలు ఉన్నాయి దీనికి. ఇవన్నీ నువ్వు చెయ్యంగా నీకు 1,00,000 రూపాయలు ఏం మిగులుతాయి, నీకు ఏం మిగులు. అందుకని మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి, నాకు దుడ్డు బాగా వచ్చేది, కంటిన్యూస్ గా వచ్చేది ఏ పంట. పువ్వు వేసుకున్న వస్తుంది, చాలా ఉన్నాయి పంటలు. నేను ఇప్పుడు చెప్పను, అన్ని చెప్తాను నీకు. ఇప్పుడు చెప్తే టెక్నాలజీ బాగోదు. దుడ్డు నీకే కాదు, ప్రపంచం అందరికి ఫుడ్ కావాలి, గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఎవరికైనా ఫుడ్ లోనే పోవాలి, నువ్వు వేరే పోవద్దు. ఒక్క సంవత్సరం కనుక ఇండియా మొత్తంలో రైతులు కనుక వ్యవసాయం చేయకపోతే అందరు చచ్చిపోతారు. నువ్వు పండిస్తేనే నేను తింటాను, ఆయన పండిస్తేనే నేను తింటాను. ఆయన రాగులు పండించాడు, ముద్ద తింటాను. ఈయన కూరగాయలు, నువ్వు కూరగాయలు, ఫ్రూట్స్. మీరందరూ పనిచేశారు కాబట్టి జనాలందరూ తిని బతుకుతున్నారు, హ్యాపీగా సిటీలో ఉంటున్నారు. సిటీలో వాడికి ఎట్ట పంచుతాడో తెలియదు వాడికి, కానీ వాడికి అన్ని వస్తున్నాయి వాడికి. అంటే ఏంటి, రైతు అర్థం చేసుకోవాలి కరెక్ట్ గా. నాకు డబ్బు ఈ ఏరియా దగ్గర, సిటీ దగ్గరలో నేను ఉన్నాను కాబట్టి నాకు దుడ్డు వచ్చేది, ఏ పంట ఇస్తే డబ్బు రావాలి, దుడ్డు రావాలి ఆలోచించాలి నువ్వు. అప్పుడే నీకు 4 రూపాయలు చేతికి వస్తాయి. ఓకేనా? నువ్వు అదే బయట అగ్రికల్చర్ అక్కడ బయట చేస్తున్నావు అంటే నేను ఎవరు పట్టించుకోరు. కానీ నువ్వు గ్రీన్ హౌస్ కట్టుకున్నావు, అద్భుతమైన స్ట్రక్చర్, 3 కోట్లు పెట్టి 3 ఎకరాల్లో గ్రీన్ హౌస్ వేసావు. నీకు డైలీ ఆదా 1000 రూపాయలు అంటే చాలా తప్పది, చాలా తప్పు. నువ్వు యావరేజ్ చెప్తున్నాను, ప్రతిరోజు నువ్వు ఇక్కడ నుంచి 1,00,000 రూపాయలు చేయాలి. 1,00,000 రూపాయలు చేస్తావు గ్యారంటీగా. ఈ 3 గ్రీన్ హౌస్ల మీద 3 ఎకరాల మీద 1,00,000 ఇది చేస్తావు నువ్వు. కానీ నువ్వు 1000 రూపాయలు నాకు అర్థం కావట్లా, పిచ్చెక్కుతుంది నాకు కూడా. డైలీ 1,00,000 రూపాయలు చేయాలి పెద్దనా. మరి చెప్పు, అట్లా చెప్పు కాదు, ఇదే
నేను రైతునే అన్న, నేను కూడా రైతునే. కాకపోతే నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, నేను రైతునే. నువ్వేందంటే ఎట్లున్నా కాబట్టి నువ్వు అంతే నిక్కర్ వేసుకున్నావు. నీకు నాకేం తేడా లేదు. నేను చదువుకున్న రైతు, నువ్వు చదువు తక్కువ ఉన్న రైతు. చదువు తక్కువ ఉన్నావు, చదువు లేదనకూడదు. తెలివి ఉంది బాగా, నీకు నాలెడ్జ్ ఉంది. నీది 3 సంవత్సరాల క్రితమే నువ్వు ఎంత పెద్ద గ్రీన్ హౌస్ కట్టావంటే నువ్వు ఎంతో తెలియగలడు. డబ్బు ఉంది నీ దగ్గర బాగా. అప్పుడు అప్పు చేసావా? సరే కొంచెం బ్యాంకులోనా? సరే బ్యాంకులో చేసినా కానీ నీకు కొంత ఆస్తుంది కాబట్టి ఇచ్చిండు వాడు, ఫ్రీగా అయితే ఇయ్యడుగా నీకు. నువ్వు మరీ పేద అనుకోకూడదు, తప్పదు. మనం అనుకూడదు. రైతుని తక్కువ చేయకూడదు ఎప్పుడైనా. రైతు ఎప్పుడు ధర్మాత్ముడు. రైతు అనేవాడు ధర్మరాజు. రైతు ఎవరిని ఒకరిని పొట్టగొట్టాలని చూడ్డు. కానీ మనల్ని చాలా మంది పొట్టలు కొడుతున్నారు. మందులు అమ్మేవాడి దగ్గర నుంచి మన పూలు కొనేవాడు లాస్ట్ దాకా అందరూ మనం మోసం చేస్తున్నారు. అంతేగానన్నా. కాకపోతే మనం ఏం చేయాలంటే, మనము సెంటిమెంటు అవి ఆయింట్మెంట్ ఆ మాటలు వద్దు. మనకే దుడ్డట్టు వచ్చుద్ది. 3 కోట్లు అంటే ఖచ్చితంగా 3 కోట్లు అనేది నువ్వు 4 సంవత్సరాలు తీయొచ్చు తెలివి ఉంటే నీకు. కానీ నువ్వు తీయట్లేదే. నెలకే లక్ష రూపాయలు, రోజుకి ₹1,00,000 తీస్తేనే నువ్వు ఇక్కడ పని చేయగలుగుతావు. రోజుకి ₹1,00,000 తీయొచ్చు నువ్వు. ఒక దినానికే తీయాలి. ఒక దినం అంటే దేవుడికి అని చెప్పింది. 3 ఎకరాలు 3 ఎకరాలమ్మా. 3 ఎకరాలు నీ గ్రీన్ హౌస్. 3 ఎకరాలు 3 ఎకరాలు లక్ష తీగల ఈజీ. ఎందుకు తీగల? రోజుకి ₹1000 చెప్తున్నావు అంటే పొలంలో ఏముంది దీంట్లో ఆదా? మరి నీకు లెక్క, గ్రీన్ హౌస్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం ఉంది. నీకు అన్ని చెప్తాను, కూర్చోబెట్టి. ఏం పర్లేదు, టెన్షన్ పడగాకు. నేనేందంటే 3 ఎకరాల గ్రీన్ హౌస్ లో డైలీ నువ్వు ₹1,00,000 అంటే ఎంతో తెలుసా పెద్ద ఆయన? దగ్గర దగ్గర ఎన్ని డాలర్స్? $1,000. $1,000 అన్నా కిలోమీటర్ గుట్టు $1,000 అనుకుంటా. ఆల్మోస్ట్ $1,000 తీలేవా 3 ఎకరాల్లో? $1,000 ₹80 వేసుకో. సరే $1,200 వేసుకో. అంతేగా నాన్న? $1,200 $1,000 $1,200 $1,200 తెలుసు. ₹1,000 తెలుసుగా నీకు? ₹1,000 $1,000 అనుకో. $1,200 $1,200 అనుకో. నువ్వు ఈ 3 ఎకరాల్లో $1,200 తీయకపోతే, ₹1,00,000 తీయకపోతే నువ్వు ఈ పంటలు వేస్ట్. ఇవన్నీ నీకు ఎందుకు? నీకు అర్థమైంది నాన్న? నీకు అర్థమైందా కాలేదా? అర్థమైందా కాలేదా? ఎట్లా తీసేది? చిక్కు కాదమ్మా. లేవు కాంట్రాక్ట్ లేవు కాదు నారాయణ స్వామి అన్న. ప్రతిరోజు 3 ఎకరాలు 3 ఎకరాలు అంటే చాలా పెద్ద ల్యాండ్ ఇది. చాలా ఇలాంటి సోదరులారా, మన అన్నకి 3 పెద్ద ఉన్నాయి గ్రీన్ హౌస్ లో. రోజు ₹1,00,000 ఈజీగా తీయొచ్చు. తీస్తున్నాం ఆల్రెడీ. లేదు నువ్వు తీయవలే, తీస్తా ఉండలేదు. నువ్వు తీయట్లేదు నాన్న. కానీ బయట మేము తీసుకొచ్చాము ఆల్రెడీ. అట్లా మేము చేయాలా? అది సంగతి. కావాలా అంటే నీకు ఫస్ట్ ఒక ఊహ రావాలి, నీకు ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు వచ్చింది నీకు ఆలోచన. ఇప్పుడు వచ్చిందిగా ఎట్లా చేయాలా అనే ప్రోగ్రామ్ కావాలా? అది ఇప్పుడు కరెక్ట్ గా వచ్చావు. నీకు ఇప్పుడు ఒక మాట వచ్చిందిగా, మనసులోంచి థాట్ వచ్చిందిగా. ఇప్పుడు ఒక థాట్ రావాలి నీకు. థాట్ వచ్చింది. ఇప్పుడు ఈ థాట్ నుంచే లైఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా నీకు థాట్ లేదు. $1,000 అంటే ఈజీ. $1,000 3 ఎకరాలు నువ్వు సంపాదకపోతే బయట దేశాల్లో తన్ని బయటపడేస్తారు. బయట దేశాల్లో డైలీ నువ్వు $1,000 సంపాదకపోతే నిన్ను జాబ్ లో తీసి ఇంటికి పంపించేస్తారు. టికెట్ ఇచ్చి ఇండియా పంపిస్తారు. అర్థమైందా? డైలీ అక్కడ కొన్ని $1,000 సంపాదిస్తాడు. నువ్వు కూడా సంపాదిస్తావు. కానీ ఈ చిన్న ఇట్లా పూలలో ఏం డబ్బు లేదు. డబ్బు వచ్చే 5-6 పంటలు మంచిగా ఉన్నాయి దీంట్లోనే. సూపర్ పంటలు ఉన్నాయి. అవి వేసుకొని పోవాలి. ఒక నెల ఇబ్బందులు పడతాం అంతే. వారం ముంచి సిక్కింటే నన్న జర్బరా ఎందుకన్నా? ఎకరా వద్దు పీకేద్దాం. ఏం టెన్షన్ పడగా. ఎంత మొక్క ఎంత 7,00,000 పోయింది. రా చెట్టుకి 7,40,000 ఇచ్చిండేది. 7,00,000 బాబా. ఎంత మొక్క ఎంత? 35 అంతే. 7,30,000 ఇచ్చిండేది. పడిమాడు మీరు వేస్తావు దీనికి లక్ష్యం ఎంత తీసేది? చూడన్నా, వర్షం పడుతుంది ఇప్పుడు. మనమే వర్షం పడుతుందా? కానీ బయట వర్షం పడుతుంది. అవి డ్యామేజ్ అయితే కానీ మన డ్యామేజ్ కావు. మరి ఇంత మంచి ఫెసిలిటీ ఉన్న ఈ మన ల్యాండ్ లో నువ్వు ఎన్ని దుడ్డు చంపాయాలా? పిచ్చి డబ్బు బాగా చంపాలి డబ్బులు. కానీ మీరు సంపాదరే, మీకు డబ్బు వద్దు. అది వద్దు నాకే. దీంట్లో అదే చెప్తున్నాను, దీంట్లోనే రావాలి. దాని గురించి మాట్లాడుతున్నా నేను. రా
చూడండి సోదరులారా, మన నారాయణ గారు చాలా మంచి వ్యక్తి. పాపం నెలకు 1000 రూపాయలు వస్తాయి, రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి దీంట్లో ఆదాయానికి 3 ఎకరాల్లో. సో ఈ విధంగా రైతు అనేవాడు ఆలోచన చేయండి సోదరులారా. ఏ పంట వేసుకున్నాం ఏంటి, మనం ఎవరికి గులాంగిరి చేయొద్దు సోదరులారా. రైతు అనేవాడు గులాంగిరి చేయొద్దు, బానిసలాగా బతకకూడదు, దాసోహం కావద్దు. ఓకే, దాసోహమైన బతుకు వేస్ట్. ఆలోచించండి, మార్కెట్లో మీరు కూడా డబ్బు ఉంది, బాగుంది, పంటలు వేసుకోండి, బాగా పండించుకొని ట్రై చేయండి సోదరులారా. సో ఇది ఇదమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది అన్నా తప్పు చేసావన్నా, సారీ తప్పు చేసావన్నా. నీవు మంచి నాలెడ్జ్ ఉన్నోడికి 1,00,000 రూపాయలు ఇచ్చాను సరే, తెచ్చి కన్సల్టెంట్ తీసుకొని బిజినెస్ చేయాలి. ఇట్లయితే కష్టం అన్నా. నీకు అప్పుడంతా రోజుకి అంటే 30 అంటే ఎన్ని కోట్లు అయినాయి అప్పుడు? 90 కోట్లు. మీరెంత అన్నారు? 90 కోట్లు. 90. మీరెంత అన్నారు? లెక్కలు తీయాలి ఫస్ట్. 3 కోట్లు లెక్క కరెక్ట్గా వచ్చిందమ్మా, ఈజీగా సంపాదిస్తావు, ఈజీ సంపాదిస్తావు. నేను నీతో ఉన్నాను. నీకు 90 లక్షలు వచ్చినప్పుడు ఎవరికన్నా జాబ్ వాడికి అగ్రికల్చర్ చదువుకున్నాడు మంచోని పెట్టుకొని వాడికి 20,000 30,000 జీతం ఈలేవా నువ్వు? ఈలేవానా? ఈలేవా? అది నీ చెప్పేది మీకు. సైన్స్ మంచి ఎడ్యుకేషన్ పెట్టుకుంటే వాడే సంపాదిస్తా నీకు డబ్బులు, వాడికి జాబ్ ఉంటది. అట్లా వస్తే మేము ఇస్తామా? మరి అదే చెప్పేది నేను నీకు. ఇప్పుడు ఈ మొక్కలన్నీ చచ్చిపోయినాయి, ఇవన్నీ చచ్చిపోయినాయి, ఎవరు చేయాలి దానికి? ఈ పోయినాయి, ఎన్ని పోయినాయి ఏమా? దాంట్లో ఇంకా పోయినాయా? అరే అమ్మా, ఇది వీక్ వెరైటీ. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమవుతుంది. అదే చెప్తాను నేను. వ్యవసాయాన్ని కమర్షియల్ గా చెయ్యాలి. వ్యవసాయాన్ని ఇక్కడతో చెయ్యొద్దు, వ్యవసాయం ఇక్కడతో చేయాలి. అర్థమైందా? దిమాగ్ ఇదొద్దు, బుద్ధితోనే వ్యవసాయం చేయాలి, దిల్తో చేయకూడదు, గుర్తుపెట్టుకో. అప్పుడే నీకు డబ్బు వచ్చుద్ది. ప్రేమ ఆప్యాయతలు వ్యవసాయంలో ఓన్లీ మైండ్తోనే గేమ్ చేసి ఆడాలి. అర్థమైందా? ఇన్ని మొక్కలు చచ్చిపోయిన దాకా ఏం చేస్తున్నావు చూడండి, ఇవన్నీ చచ్చిపోయినాయి, ఇదన్నీ చచ్చిపోయినాయి, ఈ మొక్కలన్నీ చచ్చిపోయినాయి, ఇవన్నీ చచ్చిపోయినాయి, ఇవన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు అవునా? నో ప్రాబ్లం. నేను అనేది జస్ట్ అడుగుతున్నాను, నేను కామెంట్ చేయట్లేదు. ఇట్లా ఇప్పుడు ప్రాబ్లం ఇట్లా వస్తా ఉంటాయి అమ్మా. అన్నా దానికి ఫర్టిలైజర్ ఇస్తారా? డోంట్ వెరీ రా, నువ్వు రా, ఫర్టిలైజర్ ఇద్దాం. నేను వచ్చింది నీకు హెల్ప్ చేద్దామని. ఇప్పుడు ఉన్న పూలని బాగు చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇది నేను టెన్షన్ పడగాకు. వారని నేను చెప్పేది ఇంకోటి, నువ్వు ఇంకోటి ఆలోచిస్తున్నావు. ఈ పువ్వు అంటే కింద పోయిందంటే బాధపడుతున్నా ఆయన, నీకు డబ్బు అది కాదు, నీకు దుడ్డు తక్కువ అవుతుందంటే నువ్వు పువ్వు కిందకు వచ్చినట్టు నేనే చెప్పాలి. తక్కువగా పోతుంది కదా అసలు ₹2 కాదన్నా. ఇప్పుడు నువ్వు మంచిది అమ్మినట్టు దుడ్డు లేదు నీకు. ఇప్పుడు ఇది కిందకి పోతే ఏం కాదుగా నీకు. మనం పంటే మారుద్దాం అని చెప్తున్నా నీకు. ఇప్పుడు కాదు, నిదానంగా మనం నిదానంగా. ఇప్పుడు 2 బెడ్లు పోయినాయి అన్న. ఇక్కడ ఇదిగో ఇక్కడ 2 బెడ్లు పోయినాయి. ఇక్కడ ఈ బెడ్ 2 ప్రాబ్లం అయింది. ఇక్కడ ఈ 2 బెడ్లు పోయినాయి. మనం ఇక్కడ వేరే పంట వేద్దాం, ఏమైనా చూద్దాం, ట్రయల్స్ చేయాలి, నీకు నమ్మకం రావాలి, అప్పుడు నువ్వు ఆలోచిద్దాం. నేను అనేది మొత్తం తీసేయమని చెప్పండి నీకు. చిన్నగా ట్రయల్స్ అయ్యి ట్రయల్స్ వేయాలి. నువ్వు నారాయణ స్వామి అంటే జిందాబాద్ నెంబర్ 1 అని చెప్పాలి. అది నాకు కావాల్సింది. ఇది ఇంకోటి, రెండోది. ఇది ఇంకోటి పక్కన 3, అది ఇంకోట. రైట్. మొత్తం 3 ఎకరాలు ఉంది. చూడండి మొక్కలు తెచ్చిపోయినాయి. ఓహో, ఇక్కడ తెచ్చిపోయినాయిగా. అన్న మీరు ఆలోచించుకోండి అన్న, ఇట్లా ఇబ్బందులు పడద్దు అన్న మీరు. అన్నా అన్నయ్య అర్థమైందన్న, బాగా ఇబ్బంది ఉందన్న. అన్న మీరు దీంట్లో చేంజ్ చేయాలి, తప్పదు. మీకు సమస్యలు ఉన్నాయి పాపం. నేను అక్కడ వాటర్ పోతుంది, పర్లేదు, అది పోయిన ఇబ్బంది లేదు, ఏం పర్లేదు. అవును, అంటే ఈ వెరైటీ పింక్ ఒకటే పోతుంది. దీంట్లో ముగ్గులు రాదు.
అమ్మా పౌడర్ చేస్తుంది అదేండి కుళ్ళిపోయిందిగా ఇదిగోండి ఇదంతా బాగా పర్లేదు అన్నా ఎందుకు తప్పని కాదు చెప్పారే తప్పు చెప్పకూడదు నేను చెప్పేది మాట్లాడదు ఇప్పుడు ఇవన్నీ కట్టుకున్నావు ఈ జేకే హుక్ ఎన్ని హుక్లు ఏంటంటే ఓన్లీ ఫర్ ద టమాటో ఆర్ క్యాప్సికమ్ కోసం వేస్తాం ఎక్కువ ఈ ఫ్లవర్స్ కోసం కాదు నేను చెప్పే ఐడియా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ చుట్టుపక్కల ఇంక ఇక్కడి నుంచి ఇంకెవరు టమాటా వేయరు ఇప్పుడు దాకా వేసేసారు ఆల్రెడీ జనవరితో లాస్ట్ టమాటో డిసెంబర్తో లాస్ట్ డిసెంబరు తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాకా ఎవరు వేయరు బయట తక్కువ మంది వేస్తారు తక్కువ వేస్తారు ఇక్కడ మళ్ళీ నీకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ అప్పుడు క్రాప్ వేస్తారు బయట ఈ 6 నెలల్లో ఇక్కడ ఎవరు లేరు టమాటా పెంచేవాడు కానీ నువ్వు ఉన్నావు ఇక్కడ నీవు లోపల చేయొచ్చు ఏదైనా సరే నీకు టమాటా రేట్ అంటే ఒక్క 3 నెలలు చిక్కితే చాలు నీకు ఏం టెన్షన్ పడద్దు నువ్వు ఇంకోటి నీకు 3 ఎకరాల గ్రీన్ హౌస్ ఉంది కాబట్టి ఈ 3 ఎకరాల గ్రీన్ హౌస్ లో నువ్వు కంటిన్యూస్ గా ఒకే క్రాప్ వేస్తుంటే నీ కస్టమర్స్ కొనేవాడు బయ్యర్స్ కూడా నీ దగ్గర ఖచ్చితంగా వస్తారు నీతో వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకోరు వాళ్ళు ఎంత ఇస్తావు నువ్వు చెప్తే వాళ్ళు వింటారు రేట్ అర్థమైందా ఈ చుట్టుపక్కల నేను చూసిన కాడ ఎక్కడ ఎవరు టమాటా గ్రీన్ హౌస్ లో వేయలేదు ఎవ్వరు వేయలేదు ఓన్లీ క్యాప్సికం వేశారు మోసపోయారు అంటే చేయటం చెల్లిది వాళ్ళకి టమాటో ఎందుకేమని చెప్తున్నానంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఆల్రెడీ కోల్డ్ సీజన్ కాబట్టి ఇంకా బయట అయిపోయింది క్రాప్ ఇంకెవరు వేయరు నెక్స్ట్ టమాటో వేయడ నీళ్ళు కాబట్టి ఓకే నీకు నీళ్ళు ఉన్నాయి బాగా జాస్తి ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీకు మీరేం చేయాలంటే టమాటోని ప్రజెంట్ నువ్వు పోవాలి టమాటో కూడా ఏంటంటే ఎవ్రీ 3 నెలలకి 4 నెలలకి క్రాప్ మారిపోతా ఉంటుంది మారుస్తూ ఉంటారు మనం అదే టమాటో నీకు జీవితాంతం ఉండవు చెట్లేడ ఏం టెన్షన్ పని లేదు కానీ మీరు ఒకసారి పంట వేస్తే డైలీ మీకు కొన్ని 100 టన్నులు దిగుతాయి నీకు ఇక్కడ కనీసం నీకు లెక్కేసి చెప్తాను ఎన్ని చెట్లు నాకు సరిగ్గా ఐడియా లేదు సరిగా ప్రతిరోజు కనీసము 30 టన్నులు 40 టన్నులు 20 టన్నులు వస్తూనే ఉంటాయి నీకు ఈ 3 ఎకరాల మీద ఓకేనా సో నేనేంటంటే ఒక మనిషి దగ్గర నారాయణ స్వామి దగ్గర డైలీ ఈ దగ్గర 10 టన్నులు టమాటా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా బయ్యర్ అయినా నీ దగ్గరకు వస్తారు గ్యారెంటీగా వాడు నిన్నే దృష్టి పెట్టుకుంటున్నాడు నిన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నీకు ఏం సార్ నారాయణ స్వామి గారు బాగున్నారా సార్ నాకు కావాలి డైలీ టమాటా నీ దగ్గర తీసుకుంటాను నీతో ప్రామిస్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని నీతో తీసుకెళ్తున్నాడు అదే నువ్వు 1 ఎకరం 1/2 ఎకరం వేసి కొంచెం 10 టన్నులు అమ్ముకుంటే నిన్ను కేర్ చేయడాడు ఇక్కడ నువ్వు ఒక పెద్ద ఫార్మర్గా ఉంటారు మీరు ఇక్కడ కంపెనీ లాగా ఉంటారు మీరు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక పెద్ద ఫార్మర్గా ఉంటారో అప్పుడు మీకు ఇక్కడ చుట్టుపక్కల అందరూ మీ దగ్గరకు వస్తారు కరెక్ట్గా నా టమాటో నీకు ఒక్క పంట నీకు సక్సెస్ అయినా నువ్వు కోట్లు సంపాదిస్తావు ఒక్క పంట అంటే ఒక్క పంటలో నీకు రేటు చిక్కునే ఒక్క పంట ఏమంటే సమ్మర్లో బాగా రేటు చిక్కుద్ది సమ్మర్ అంతా బాగా జనవరి నుంచి బాగా వచ్చుద్ది అప్పుడు కనుక నీకు కరెక్ట్గా మంచి పంట పండించుకొని మంచి ఈల్డ్ వచ్చి దుడ్డు కనుక ఒక 100 రూపాయలు తెలిందంటే నీ కష్టాలన్నీ తిరిగిపోతాయి మిగతా రోజుల్లో 30 రూపాయల పైన ఇబ్బంది లేదు నెక్స్ట్ టైం కూడా వాడు మళ్ళీ నీ దగ్గరకు వస్తారు నీ దగ్గరకు వస్తారు ఎక్కడ ఉండే నారాయణ స్వామి చెప్పి నీకు చూసి ఓకేనా టమాటాలు ఎన్ని కావాలని అడుగుతాను నేను అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఎక్కువ పండిస్తున్నావు అప్పుడు నిన్ను వాళ్ళు షాపులు ఏంటంటే నిన్ను గమనిస్తారు వాళ్ళు ఇది వ్యవసాయంలో జరిగే మ్యాజిక్ ఇదనమాట ఎప్పుడైనా సరే నువ్వు వేసేది ఎలా ఉండాలంటే క్వాలిటీగా బిగ్ క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్షన్ చేసుకుంటా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను నీకోసము ఇండియాలో ఎక్కడి నుంచి రైతులు వస్తారు కొనుక్కునే వాళ్ళు వస్తారు ట్రేడర్స్ వస్తారు గుర్తుపెట్టుకో లేదు నేను కొంచెం ఒక 1/4 ఎకరా టమాటో 1/4 ఎకరా గ్రేప్స్ ఒక 1/4 ఎకరా దానిమ్మ ఒక 1/4 ఎకరా ఆకుకూరలు పెట్టుకుంటే నేను ఎవడు కేర్ చేయడు రైతులు ఎలా ఉండాలంటే మీరు కూడా పెద్ద రైతుల్లాగా ఉండాలి నువ్వు 3 ఎకరాలు గ్రీన్ హౌస్ అంటే నువ్వు చిన్నోడి కాదు నీవు ఈక్వల్ టు 20 ఎకరాల రైతుకి సమానం గుర్తుపెట్టుకో కరెక్ట్ గా నువ్వు కొట్టావంటే డైలీ 10 టన్నుగా నువ్వు తీయగలిగితే నువ్వు హీరో అయిపోతావు ఇక్కడ ఈ చెట్టు అయిపోయింది ఇప్పుడు ఈ చెట్టు పెట్టావు టమాటో ఈ చెట్టు పెట్టావు నువ్వు ఒక నిమిషం ఇప్పుడు నువ్వు ఈ చెట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు టమాటో పెట్టావు ఓకే ఈ టమాటో చెట్టు పెట్టావు ఈ టమాటో చెట్టు పెట్టిన తర్వాత ఈ టమాటో నీకు 10 సంవత్సరాలు పోదు ఈ టమాటో పెట్టిన తర్వాత నర్సరీలో నువ్వు 1.5 మంత్ 2 మంత్స్ చెట్టు పెంచుకుంటావు తెచ్చి ఇక్కడ పూడుస్తావు పూడిన తర్వాత చెట్టు నీకు 3 నెలల్లో 4 నెలల్లో క్రాప్ అయిపోద్ది మళ్ళీ పక్కన చెట్టు ఉంటుంది మళ్ళీ తెచ్చి పెట్టుకుంటావు అంటే నీకు క్రాప్ రొటేషన్ ఉంటా ఉంటది ఇంకా నీ గ్రీన్ హౌస్ ఖాళీగా ఉండదు
అన్నీ ఏక టమాటాలే ఉంటా విల్టేయాలదా ఎందుకు విల్ట్ వచ్చింది? ఎందుకు విల్ట్ వచ్చింది? సాయిలా ఎందుకు వచ్చింది? ఒకే పంట పెడతా ఉంటాయి. ఎవరు చెప్పారు? మేము పెట్టేస్తున్నాం, మేము పెట్టేది అదేగా. ఎవరు చెప్పారు నీకు? టెక్నాలజీలో పోమని చెప్తున్నాను. అదే నీ డౌట్ మంచిగా ఉంది నాకు. టెక్నాలజీలో పోవాలి. టెక్నాలజీలోని నేను నీ ఇష్టం చేయదు. అప్పుడు మేము చెప్పి నువ్వు చేయాలి. అప్పుడు మీకు టెన్షన్ ఉండదు. ఇంకా ఎవడైతే ఇక్కడ పెడదాం, ఒక AGBS చదివిన ఇక్కడ పెడదాం, వాడికి 30,000 40,000 జీతం ఇస్తాము. ఇచ్చి వాడిని పెట్టించి వాడితో పని చేపిస్తాం. వాడికి మనం చెప్తాం ఏం చేయాలని. నేను నిన్ను నీకొక్కడికి నేను కాలేను, నాకు చాలా మంది నీళ్ళంటే వాళ్ళు. అందుకని అందరూ వస్తారో వానికి ఏమి తెలియలేదు. అదే నేను చెప్తున్నా పెద్దయినా ఎవ్వరు వస్తా నేర్చుకొని రాలేదు. అందరు ఎక్స్పీరియన్స్ తోనే పైకి పోవాలి. ఓకే, మన చదువుకున్న మన అగ్రికల్చర్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ యాక్చువల్గా నువ్వు కాదు కష్టపడకూడదు. నువ్వు ఇన్వెస్టర్ అయితే వాళ్ళు నీకు సంపాదించి పెట్టాలి, వాళ్ళు మంచి సంపాదించుకోవాలి. వాళ్ళు ఎవరు పని చేయట్లే ఇప్పుడు. ఇవాళ ప్రజలు ఎట్లున్నారంటే ఏసీ రూముల్లో కూర్చొని కష్టపడకుండా బతకాలని చూస్తున్నారు అందరూ. అందువల్ల మన వ్యవసాయం కిందకి పోతుంది. నేను చెప్పింది అర్థం సైన్స్ అర్థమైందన్న. సో దాన్ని మనం ఎవరిని కామెంట్ చేయకూడదు. నీకు 40,000 ఇస్తే ఎవడనొచ్చి నీకు పని చేస్తాడు, వాడే సంపాదించి పెడతాను. టెన్షన్ పడిన పని లేదు. నీకు అన్ని మందులు తెలియాలి, నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది, నీ ఆకులు ఎందుకు వండిపోయినాయి, ఇవన్నీ నీకు అవసరం లేదు. అది నువ్వు జస్ట్ నీ పొలం నీది, నీ గ్రీన్ హౌస్ ఉంది, నువ్వు ఇక్కడ ఓనర్వి, నీకు నెల నెల నీ డబ్బు సంపాది అంతే, అయిపోయా. వాడికి మంచిగా చూసుకొని వాడిని బాగా చూసుకుంటాడు, అయిపోయా. అంతేనా? ఇదే సిస్టమ్ ఎక్కడైనా సరే. అర్థమైంది నీకు? ఇప్పుడు డాక్టర్ ఉండాలి, డాక్టర్ నీకు పెట్టుకో. ఇప్పుడు దీనికి ఇది వచ్చింది నాన్న, దీనికి ఇప్పుడు ఇవి వచ్చిందమ్మా, నీకెందుకు వస్తే వాడు చూసుకుంటాడు. దీనికి మచ్చలు వచ్చినాయి ఇట్లా, నీకు టెన్షన్ ఎందుకు? వాడు చూసుకుంటాడు. దీనికి ఇట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి, ఎండిపోతున్నాయి, అది వాడు చూసుకుంటాడు. నీకేం టెన్షన్? నువ్వెందుకు టెన్షన్ పడాలి? నువ్వు పెట్టుబడి పెట్టావు ఆల్రెడీ, నువ్వు కట్టావు ఆల్రెడీ, నువ్వు డబ్బు కావాలి, నీకు దుడ్డు కావాలి. నీకు దుడ్డట్టే కావాలని ఆలోచించు. లేదు నేను మట్టి నేనే క్లీన్ చేసుకుంటాను, కలుపు నేను తీసుకుంటాను, మొక్క నేను గడ్డి పూలు కూడా నేను వేసి బండి వేసుకుని పోయి అమ్ముకుంటాను, అది కాదమ్మా నువ్వు చేయాల్సిందే. నీవేంటి ఓనర్ లాగా ఉండు. నీ కింద ఇంజనీరు, డాక్టర్ ఎవడో ఒకళ్ళు పెట్టుకుంటాం, వాడి కింద ఒక ఇద్దరు పని చేస్తారు కుర్రోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పని చేస్తున్నారు చూడండి, అట్లా పని చేస్తారు, అయిపోయింది. నువ్వేంటి రోజు పూలు కోసుకొని మార్కెట్ పోటాలు, ఇదేంది నీ పనే? ఇది నీ పనే? నీ పని నువ్వు చెయ్యి అంతే. ఇప్పుడు ప్రతి సిస్టంలో డాక్టర్ పని చేస్తాడు, యాక్టర్ పని చేస్తాడు, ఇంజనీర్ బ్రిడ్జిలు కట్టుకుంటున్నాడు, అగ్రికల్చర్ సైంటిస్ట్ అగ్రికల్చర్ పని చేస్తాడు. నీవేం పని రైతు? నువ్వు ఎంతవరకు చేయగలవు? దీన్ని చేయలేవు. నువ్వు చేయగలవు, గుండె మీద చెప్పు, నువ్వు చేయగలవా? ఇది చేస్తా ఉన్నావు, ఏం సక్సెస్ కాలేదు. నువ్వు అంటావు, చేస్తావు, నువ్వు చెయ్యాలి, కానీ నీ శక్తి సరిపోదు. దీనికి నీ శక్తి సరిపోదు. నీకేం రోగాలు సరిగ్గా తింటూ నాలెడ్జ్ లేదు, ఏదో చేస్తావు అంతే, కానీ నువ్వు చేయవంటలేదు. నీకు దుడ్డు బాగా అంతే సంపాదించుకోవాలంటే నీకు మంచి వ్యక్తి పెట్టుకోవాలి, అంతే సింపుల్. అది ఇంతకని చెప్పాలరా? అన్నా ఇట్రా అన్నా. టమాటా కూడా సేమ్ చేయొచ్చు, ఏం కాదు. టమాటా కూడా సేమ్ ఈ బెడ్లోనే వేయచ్చు, కాకపోతే ఈ గుంతలో కష్టం నడవటం. బాగా కష్టపడ్డారు అన్న. వేరే ఏ కూరగాయలు వేసుకుని బాగా చేయొచ్చు, కానీ బాగా కష్టపడ్డారు, బాగా చేశారు. చాలా ఖర్చు పెట్టారా? బాగా ఖర్చు పెట్టారు. అంటే ఎంత కష్టపడుతున్నావు నువ్వు అగ్రికల్చర్. ఎందుకన్నా ఎంత ఇష్టం అగ్రికల్చర్ అంటే? ఎందుకు అంత ఇష్టం అగ్రికల్చర్ అంటే మీకు? అది ఇడిస్తే ఇంక వేరే పని తెలియదు. సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామంటే కంప్యూటర్ తెలియదు. చూడండి చదవలారా, ఈ మధ్యనే పెట్టాడు మా అన్నగారు. మొత్తం 3 ఎకరాల గ్రీన్ హౌస్ కట్టుకొని మంచిగా ఎర్నింగ్స్ లేకపోతే ఏం చేయాలి సార్?